చూడమ్మా లాస్ట్ క్లాస్లో మనం యూనిఫామ్ స్పీడ్ డిస్కస్ చేస్తున్నాం. నెక్స్ట్ వన్ నాన్ యూనిఫామ్ స్పీడ్. నాన్ యూనిఫామ్ స్పీడ్ నాన్ యూనిఫామ్ స్పీడ్. సో వాట్ ఈస్ నాన్ యూనిఫామ్ స్పీడ్ అమ్మా? లాస్ట్ క్లాస్లో మనం యూనిఫామ్ డిస్కస్ చేసినప్పుడు ఇటువైపు డి అన్నాం, ఇటువైపు డి అన్నాం. ఇది ఆరిజిన్. ఇక్కడ 1 మీటర్, 5 మీటర్, 7 మీటర్, 20 మీటర్, 25 మీటర్లు అది తీసుకున్నాం. టైం కానీ 1 సెకండ్, 2 సెకండ్, 3, 4, 5. అంటే టైం వాల్యూ సేమ్గా ఉంది, బట్ డిస్టెన్స్ అనేవి అన్ఈక్వల్గా ఉన్నాయి. అలా టైం వాల్యూ సేమ్గా ఉంది, డిస్టెన్స్ అన్ఈక్వల్గా ఉన్నా, డిస్టెన్స్ సేమ్గా ఉంది, టైం వాల్యూ అన్ఈక్వల్గా ఉంటాయి, ఆ స్పీడ్ ఏమంటారన్నా నాన్ యూనిఫామ్ స్పీడ్. సో ఏ బాడీ covers unequal distances in equal times. A body covers unequal distances in equal times, or equal distances in unequal times. Equal distances in unequal times is called non-uniform speed. Is called non-uniform speed. Body covers unequal distances in equal times, or equal distances in unequal times. Is called non-uniform speed. Next, instantaneous speed. సో మనం ఎప్పుడైనా సరే ఏదైనా వెహికల్ వెళ్తుందనుకోమ్మా, ఆ వెళ్ళేటువంటి వెహికల్ మనం అబ్జర్వ్ చేసామనుకోండి, మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఆ వెహికల్కి ఉండే స్పీడ్నే ఇన్స్టంటేనియస్ స్పీడ్ అంట. అంటే మనం చూసినప్పుడు ఆ వెహికల్కి ఉండేటువంటి స్పీడే మన ఇన్స్టంటేనియస్ స్పీడ్ అంట. సో ద స్పీడ్ ఆఫ్ ది బాడీ at any instant of time is called instantaneous speed. The speed of the body at any instant of time is called instantaneous speed. మరి ఇక్కడ జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేస్తామా, ఇన్స్టంటేనియస్ స్పీడ్ వి ఇన్స్టెంట్. మనం చూస్తున్నామంటే ఎప్పుడు చూస్తున్నాం మనకు తెలియదు కదా, అందుకనే ఇక్కడ దాన్ని ఏమంటారు అంటే లిమిట్గా తీసుకోండి. లిమిట్ డెల్టా టీ టెన్స్ టు 0. అంటే టైం అనేది 0 నుంచి ఎంత టైం వరకైనా మనం చూడగలం. అంటే లిమిట్ డెల్టా టీ టెన్స్ టు 0, డెల్టా ఎక్స్ బై డెల్టా టీ, ఆర్ సింప్లీ సేస్ దట్ డిఎక్స్ బై డిటి. అర్థమా? లిమిట్ అని ఎందుకన్నారంటే ఏ టైం అప్పుడు చూస్తామో మనకు తెలియదు, అందుకనే టైం వాల్యూ 0 నుంచి మనం ఏ టైం అప్పుడైనా చూడవచ్చు. అందుకని లిమిట్ డెల్టా టీ టెన్స్ టు 0, డెల్టా ఎక్స్ బై డెల్టా టీ, దట్ ఈస్ సింప్లీ సేస్ దట్ dx by dt.
Next, velocity. 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 What is velocity? What is velocity? The rate of change of displacement. Right. The rate of change of the rate of change of displacement. The rate of change of displacement or position of the body. Position of the body. The rate of change of displacement or position of the body is called velocity. The rate of change of displacement or position of the body is called velocity. Velocity equal to displacement by time. Velocity equal to displacement by time. That is called S by T. Velocity V equal to displacement by time. That is equal to S by T. చూడండి SI రేట్ వెలాసిటీకి SI రేట్ ఏంటన్నా మీటర్ పర్ సెకండ్ ఇన్వర్స్. సీజియస్ యూనిట్ సెంటీమీటర్ పర్ సెకండ్. దట్ ఈస్ ఈక్వల్ సెంటీమీటర్ సెకండ్ ఇన్వర్స్. నెక్స్ట్, ఇట్ ఈస్ ఏ వెక్టార్ క్వాంటిటీ. It is a vector quantity. So magnitude ఉంటుంది, డైరెక్షన్ ఉంటుంది, అందుకని it is a vector quantity. అలాగే డైమెన్షనల్ ఫార్ములా ఏంట్రా? డైమెన్షనల్ ఫార్ములా LT పవర్ -1, LT పవర్ -1 or M పవర్ 0, L పవర్ 1, T పవర్ -1. డైరెక్షన్ డిస్ప్లేస్మెంట్ కి పాజిటివ్ ఉంటుంది, డిస్ప్లేస్మెంట్ నెగటివ్ ఉంటుంది, డిస్ప్లేస్మెంట్ 0 ఉంటుంది. మరి టైం కూడా వెలాసిటీ కూడా ఏమైందన్నా పాజిటివ్ ఉంటుంది, నెగటివ్ ఉంటుంది, 0 ఉంటుంది. సో వెలాసిటీ ఆఫ్ ది బాడీ may be positive or negative or 0. Velocity of the body may be positive or negative or 0. So body యొక్క velocity positive కావచ్చు, negative కావచ్చు, 0 కావచ్చు. Next, velocity mod velocity less than or equal to speed. Velocity less than or equal to speed. That means the magnitude of velocity is equal or less than to its speed. Magnitude or velocity of the body and the body.
The magnitude of velocity of the body is equal or less than to its speed. మా స్పీడ్కి వెలాసిటీ అనేది ఈక్వల్గా ఉంటుంది లేదా తగ్గుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ మా స్ట్రైట్ లైన్లో magnitude of speed is equal to velocity. In straight line, magnitude of speed is equal to velocity. So velocity ki magnitude of speed అనేది equal of straight line, and this simply says that in straight line velocity is nothing but speed అన్న velocity అన్న రెండు ఒకటే straight line. అదేనా straight line లో speed is equal to velocity. Next, average velocity. Average velocity. Average velocity. So what is the meaning of average velocity? So under a small diagram. So ఇటువైపు x తీసుకుందాం, ఇటువైపు t తీసుకుందాం, ఇటువైపు x తీసుకుందాం. x is nothing but displacement. ఇష్టం x or s తీసుకుందాం. సపోజ్ మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ ఉన్నాం, ఇక్కడ నుంచి పార్టికల్ ఇక్కడికి వెళ్తుంది అంటే ఇక్కడ వెళ్తుంది అంటే ఇక్కడ ఒక టైం ఉంటుంది, ఇక్కడ ఒక డిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడ వెళ్తుంది అంటే ఒక డిస్టెన్స్ ఉంటుంది, ఒక టైం ఉంటుంది. సో ఇది x అన్న, ఇది x2 హైయెస్ట్ పొజిషన్, ఇది x1 లోయెస్ట్ పొజిషన్, ఇది టైం t1, ఇక్కడ టైం t. అంటే పార్టికల్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా కూడా వెళ్తుంది. అంటే ఈ పొజిషన్ మనం p1 అనుకుంటాం, ఈ పొజిషన్ p2 అనుకుంటాం. సో ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తుంది కాబట్టి ఈ టైం t1, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తుంది కాబట్టి టైం t. అంటే ఇక్కడ ఉండాల్సిన పార్టికల్ ఇక్కడికి వెళ్ళిపోయి. నేను ఇందాక చెప్పాను మీకు, వెలాసిటీ అంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ పొజిషన్. సో ఇక్కడ ఉండాల్సినటువంటి పార్టికల్ ఇక్కడికి వెళ్ళిపోయింది అంటే పొజిషన్ చేంజ్ అయింది. ఇక్కడ ఉండాల్సినటువంటి పార్టికల్ ఇక్కడికి వెళ్ళిందంటే డిస్ప్లేస్మెంట్ చేంజ్. అలా డిస్ప్లేస్మెంట్ చేంజ్ అయింది కాబట్టి దాని వెలాసిటీ. మరి ఇక్కడ యావరేజ్ వెలాసిటీ, ఇక్కడ ఉన్నప్పుడు ఒక వెలాసిటీ ఉంటుంది, ఇక్కడ ఉన్నప్పుడు ఒక వెలాసిటీ. సో దాన్ని బేస్ చేసుకొని యావరేజ్ వెలాసిటీ. సో వాట్ ఈజ్ యావరేజ్ వెలాసిటీ? ద రేషియో total displacement, the ratio of total displacement to the total time taken. The ratio of total displacement to the total time taken, or the ratio of net displacement, the ratio of net displacement to the ratio of net displacement to the time taken is called average velocity. The ratio of total displacement to the total time taken, or the ratio of net displacement to time taken is called average velocity. That means average velocity is equal to net displacement by time taken.
net displacement by time taken. Total distance traveled, total displacement by total time. Average velocity equal to net displacement by time taken, that is equal to total displacement by total time. That means V average is equal to delta x by delta t. Delta x by delta t. That is also called x2 minus x1 by t2 minus t. x2 minus x1 by t2 minus t. Next, average velocity by average speed. My average velocity, average speed की relation ఏంటంటే less than or equal to 1. Average velocity by average speed less than or equal to 1. Average velocity by average speed less than or equal to 1. ఇక్కడ నోట్ చేస్తే చేసుకోవచ్చు. ఇది డెల్టా టీ అవుతుంది, ఇది డెల్టా ఎక్స్ అవుతుంది. Next, instantaneous velocity, ఇందా చెప్పామా ఇన్స్టేనియస్ స్పీడ్ అంటున్నాం. అక్కడ బాడీ యొక్క స్పీడ్ ఎట్ ఎ పర్టికులర్ ఇన్స్టెంట్ ఆఫ్ టైం అన్నాం. ఇక్కడ బాడీ యొక్క వెలాసిటీ ఎట్ ఎ పర్టికులర్ ఇన్స్టెంట్ ఆఫ్ టైం. సో the velocity of the body at any instant of time, the velocity of the body at any instant of time is called instantaneous velocity. V instant is equal, say limit delta t tends to 0, delta x by delta t, that is equal dx by dt. Limit delta t tends to 0, delta x by delta t, which is equal to dx by dt. Next important point, మనం మోషన్ అనేది యూనిఫామ్ గా ఉందనుకోమా. ఇన్స్టేనియస్ వెలాసిటీ యావరేజ్ వెలాసిటీకి ఈక్వల్ అవుతుంది. ఎప్పుడు ఈక్వల్ అవుతుందంటే మోషన్ యూనిఫామ్ ఉంటుంది. సో ఇన్ యూనిఫామ్ మోషన్ యావరేజ్ velocity is equal to instantaneous velocity. Average velocity is equal to instantaneous velocity. In uniform motion, average velocity is equal to instantaneous velocity. In uniform motion, average velocity is equal to instantaneous velocity.
ఇంకో ఫార్ములా ఉందమ్మా అక్కడ చెప్పడం మర్చిపోయారు ఇక్కడ యావరేజ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు v plus u by 2 వస్తుంది. Average velocity is equal to u plus v by 2. Here u equal to initial velocity. V equal to final velocity. Average velocity is equal to u plus v by 2. ఇది ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే అట్ యూనిఫామ్ రేట్. సో యూనిఫామ్గా వెళ్తున్నప్పుడు మనకి ఏంటంటే యావరేజ్ వెలాసిటీ ఫార్ములా u ప్లస్ v బై 2 వస్తుంది. సో అట్ యూనిఫామ్ రేట్. Next, uniform velocity. Uniform velocity. Uniform velocity. Same. A body has equal. The body has equal displacements in equal interval of time. So equal interval of time లో ఈక్వల్ డిస్టెన్స్ ని కవర్ చేస్తే బాడీ ఎలా ఉన్నట్టు చెప్తామమ్మా యూనిఫామ్ వెలాసిటీ. ఏ బాడీ హ్యాస్ ఈక్వల్ డిస్ప్లేస్మెంట్స్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్ ఆఫ్ టైం, దెన్ that velocity is called uniform velocity. Equal displacement in equal interval of time is called uniform velocity. అలాగే నాన్ యూనిఫామ్ వెలాసిటీ సేమ్ అమ్మా. ఇక్కడ అన్ఈక్వల్ డిస్ప్లేస్మెంట్స్ ఈక్వల్ టైం ఆర్ ఈక్వల్ డిస్ప్లేస్మెంట్ అన్ఈక్వల్ టైం. ఏ బాడీ కవర్స్ ఏ బాడీ హ్యాస్ ఈక్వల్ డిస్ప్లేస్మెంట్స్ in unequal times or unequal displacements in equal time. So రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు. A body has equal displacement in unequal time or unequal displacement in equal time. That is called non-uniform velocity. Next, acceleration. రెండమ యాక్సలరేషన్ అంటే the rate of change of velocity, right? The rate of change of velocity
is called the rate of change of velocity of the body is called acceleration. The rate of change of velocity of the body is called acceleration. Acceleration is equal to change of velocity by time taken. Change of velocity by time taken. That means acceleration equal change another delta v by delta t or ఇక్కడ v minus u by t కూడా తీసుకోవచ్చు. delta v by delta t or v minus u by t వస్తుంది. నెక్స్ట్ SI ఏంటంటే SI మీటర్ పర్ సెకండ్ బై సెకండ్ దట్ ఈస్ ఈక్వల్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఈ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ పైకి వెళ్ళింది అనుకోనా మీటర్ సెకండ్ పవర్ మైనస్ సిజిఎస్ యూనిట్ సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్. దట్ మీన్స్ సెంటీమీటర్ సెకండ్ పవర్ మైనస్ వెక్టార్ క్వాంటిటీ. ఏ క్వాంటిటీ అనేది వెక్టార్ క్వాంటిటీ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. అలాగే డైమెన్షనల్ ఫార్ములా ఉంటుంది. ఏంటా డైమెన్షన్ ఫార్ములా LT పవర్ మైనస్ ఆర్ M పవర్ 0 L పవర్ 1 T పవర్ మైనస్. డైమెన్షనల్ ఫార్ములా LT పవర్ మైనస్ 2 ఆర్ M పవర్ 0 L power 1 T power minus 2. సో దీన్ని ఇంకా ఇలా కూడా రాసుకోవచ్చు. dv by dt అని కూడా రాసుకోవచ్చు. మనం బాగా స్పీడ్గా వెళ్తున్నాం కూడా మన యాక్సలరేషన్ ఎలా ఉంటుంది? మనం బాగా స్పీడ్గా వెళ్తుంటే మన యాక్సలరేషన్ ఎలా ఉంటుంది? పాజిటివ్గా ఉంటుంది. మన స్పీడ్ తగ్గించామనుకున్నాను మన యాక్సలరేషన్ ఎలా ఉంటుందా? నెగిటివ్గా ఉంటుంది. అంటే స్పీడ్ ఇంక్రీజ్ అయితే యాక్సలరేషన్ అనేది పాజిటివ్ అయితే, స్పీడ్ డిక్రీజ్ అయితే యాక్సలరేషన్ అనేది నెగిటివ్ అవుతుంది. నెక్స్ట్ పాయింట్, if speed or velocity increase, then acceleration is positive. If speed or velocity is increased, then acceleration is positive. If speed or velocity is decreased, then acceleration is negative. So speed positive అయితే acceleration is positive. Speed negative అయితే acceleration is negative. So increase or decrease అంటే అయిపోయిందమ్మా. నెక్స్ట్ రిటార్డేషన్ ఆర్ డిసిలరేషన్
retardation or deceleration. Retardation or deceleration. So deceleration or retardation అంటే ఏంటంటే స్పీడ్ తగ్గుతూ వెలాసిటీ తగ్గుతున్నప్పుడు యాక్సలరేషన్ ఏమైందన్నా నెగటివ్ అయింది. ఎప్పుడైతే యాక్సలరేషన్ నెగటివ్ అవుతుందో ఆ ఫినామినాని ఏమంటారన్నా రిటార్డేషన్ ఆర్ డిసిలిరేషన్. ఓకేనా? సో వెన్ స్పీడ్ ఆర్ వెలాసిటీ when speed or velocity is decreased, when speed or velocity is decreased, then acceleration is negative. Then acceleration is negative. When speed or velocity is decreased, then acceleration is negative. Full stop. This negative acceleration of the body is called retardation or deceleration. Negative acceleration of the body is called retardation or deceleration. ఇది ఎప్పుడు వస్తుందన్నా? ఇది ఎప్పుడు వస్తుంది? It occurs when engine is switch off or brakes are applied. ఇంజన్ ఈజ్ స్విచ్ ఆఫ్. ఇంజన్ మనం ఆఫ్ చేస్తున్నాం. సో మనం వచ్చేటప్పుడు మీరు ఎవరైనా సైకిల్ మీద కానీ ఇలా మీరు ఓన్గా బైక్ మీద వస్తున్నా అనుకోండి, ఆ వచ్చేటప్పుడు అంతా డౌన్ కదా, ఒక్కసారి ఎక్సలేటర్ రైట్ చేసి వదిలేస్తాం, ఇంకా డైరెక్ట్గా ఆ కింద అక్కడ ఇంత దాకా వస్తుంది. సో అంటే మనం అక్కడ ఏం చేస్తున్నాం? స్విచ్ ఆఫ్ చేయాలి. అంటే మనం ఒక సర్టెన్ హైట్ నుంచి కిందకు వచ్చేటప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే బండికి స్విచ్ ఆఫ్ చేస్తాం, అంటే ఇంజన్ ఆఫ్ చేస్తాం. ఇంజన్ ఆఫ్ చేస్తున్నాం అంటే అక్కడ బాడీకి ఉండే వెలాసిటీని ఏమంటారా, బాడీకి ఉండే యాక్సలరేషన్ ఏమంటారా, డిసిలరేషన్ ఆర్ రిటార్డేషన్. సో ఇట్ అక్కర్స్ when engine is switch off or brakes apply. కదా బ్రేక్స్ మనం అప్లై చేసుకున్నప్పుడు సో మనకు వచ్చేటువంటి నెగటివ్ యాక్సలరేషన్ ఏమంటారా, రిటార్డేషన్. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ రిటార్డేషన్ అనే ఎప్పుడైనా వర్డ్ కనపడితే యాక్సలరేషన్ ఈజ్ టేకెన్ యాజ్ -a. యాక్సలరేషన్ ఎంత తీసుకోవాలన్నా -a తీసుకోవాలి. అది గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మీకు చేసేటప్పుడు ఏదైనా ప్రాబ్లం చేసేటప్పుడు ఇట్లా మీకు a -2 m/s² అని వచ్చిందనుకో, a -2 m/s² వచ్చిందంటే దట్ యాక్సలరేషన్ ఇస్ కాల్డ్ రిటార్డేషన్. ఆ యాక్సలరేషన్ మనం రిటార్డేషన్ గా తీసుకుంటాం. ఓకేనా? ఓకే, మిగతా నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ.